హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అప్డేట్ వచ్చేసి భారతీయ ఏవియేషన్ సర్వీస్ లిమిటెడ్ నుంచి ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి కొన్ని పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ చేసుకోండి. చూడొచ్చు స్క్రీన్ పైన భారతీయ ఏవియేషన్ సర్వీస్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే ఆగస్టులోనే రావడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ నేను అప్పుడే వీడియో చేయడం అయితే జరిగింది. ఇప్పుడు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి మరొకసారి వీడియో అయితే చేస్తున్నాను. ఇంకెవరైనా వీడియో చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి అప్లికేషన్ చేయని వాళ్ళు ఉంటే అప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే చూడొచ్చు, ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఆగస్టు 2025 నాడైతే స్టార్ట్ అయింది. ఇంకా లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి చూడొచ్చు 31 అక్టోబర్ 2025 నాడైతే ముగుస్తుంది. అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఈ మధ్య డేట్లో అయితే అప్లికేషన్ చేసుకోండి. దీనికి ముందుగా ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు కాబట్టి ఎగ్జామినేషన్ అనేది ఆఫ్లైన్ లేదా ఆన్లైన్లో మాత్రమే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జామినేషన్ టైం విషయానికి వస్తే 90 మినిట్స్ అయితే టైం అయితే ఉంటుంది, 1.5 అవర్ అని చెప్పొచ్చు. ఇంకా ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ అనేది 10 డేస్ తర్వాత అయితే మీకైతే రిజల్ట్ అయితే మెయిల్కి అయితే పంపడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్లో వాళ్ళైతే కస్టమర్ సర్వీస్ ఏజెంట్, అలాగే లోడర్స్ అండ్ హౌస్ కీపింగ్కి సంబంధించినటువంటి వేకెన్సీని అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే కస్టమర్ సర్వీస్ ఏజెంట్కి అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఇంటర్ క్వాలిఫై అయితే చాలు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏ గ్రూప్ అయినా సరే. వాళ్ళకు శాలరీ వచ్చేసి 14,000 నుంచి 28,000 మధ్యలో అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనకు వేకెన్సీ విషయానికి వస్తే సిఎస్సిఏకి సంబంధించినటువంటి వేకెన్సీ 5,168 అయితే భర్తీ చేస్తున్నారు కస్టమర్ సర్వీస్ ఏజెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీని. అలాగే లోడర్స్ అండ్ హౌస్ కీపింగ్కి సంబంధించినటువంటి వాటికి అప్లికేషన్ చేసుకోవాలంటే మనకు 10th క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇంకా శాలరీ వచ్చేసి 12,000 నుంచి 18,000 మధ్యలో అయితే మీకైతే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా నెంబర్ ఆఫ్ వేకెన్సీ విషయానికి వస్తే 1982 అయితే భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్లో. ఈ పోస్టులకు కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి, ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకోరాదు. అలాగే కస్టమర్ సర్వీస్ ఏజెంట్కి అలాగే లోడర్స్కి అప్లికేషన్ చేసుకోవాలంటే మనకు ఆన్లైన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఫీజు వచ్చేసి కస్టమర్ సర్వీస్ ఏజెంట్కి వచ్చేసి 425 రూపాయలు ప్లస్ జిఎస్టీ పే చేస్తే మీ అప్లికేషన్ అయితే యాక్సెప్ట్ అయితే అవుతుంది. తర్వాత లోడర్స్ అండ్ హౌస్ కీపింగ్కి అప్లికేషన్ చేసుకునే వాళ్ళకు వచ్చేసి 390 ప్లస్ జిఎస్టీ కడితే సరిపోతుంది. వాళ్ళ ఫామ్ అయితే యాక్సెప్ట్ అయితే అవుతుంది. ఇంకా ఫైనల్గా ఏజ్ లిమిట్ విషయానికి వస్తే చూడొచ్చు, కస్టమర్ సర్వీస్ ఏజెంట్కి అప్లికేషన్ చేసుకునే వాళ్ళకు ఏజ్ వచ్చేసి 18 to 27 ఇయర్స్ మధ్యలో ఏజ్ ఎవరైతే కలిగి ఉంటారో వారైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే లోడర్స్ అండ్ హౌస్ కీపింగ్కి అప్లికేషన్ చేసుకునే వాళ్ళకి వచ్చేసి 18 to 30 ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఏజ్ కలిగి ఉంటారో వారైతే అప్లికేషన్ చేసుకోవడానికి ఛాయిస్ అయితే ఉంది. మీ ఏజ్ అనేది ఎలా చూసుకోవాలంటే 1 జనవరి 2026కి అప్లై చేసి చూసుకోవాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇందాకనే డిస్కస్ చేసాం మనము. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కస్టమర్ సర్వీస్ ఏజెంట్కి అప్లికేషన్ చేసుకునే వాళ్ళకి వచ్చేసి 12th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అది ఏ గ్రూప్ అయినా సరే, ఎంపీసీ బైపీసీ ఏ గ్రూప్ అయినా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా లోడర్స్కి వచ్చేసి 10th పాస్ అయితే సరిపోతుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్ట్రా అడిషనల్ క్వాలిఫికేషన్స్ అయితే అవసరం లేదు. ఇక ఎగ్జామ్ సిలబస్ విషయానికి వస్తే రిటన్ టెస్ట్ అయితే ఆబ్జెక్టివ్ టైప్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 90 మినిట్స్ అయితే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇంకా 100 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. అందులో ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఈ టాపిక్లలోకి వెళ్ళి 20 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ నుంచి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి ఈ టాపిక్లలోకి వెళ్ళి 15 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇంకా సైన్స్ అండ్ ఏవియేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్లలో 10 అయితే అడగడం జరుగుతుంది. ఇంకా సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి హిస్టరీ అండ్ పాలిటిక్స్ అండ్ జియోగ్రఫీకి సంబంధించినటువంటి 15 క్వశ్చన్లు అయితే అడగడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్లు వచ్చేసి ఈ టాపిక్లలోకి వెళ్ళి మనకు ఒక 20 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్కి సంబంధించినటువంటి ఈ టాపిక్లలోకి వెళ్ళి మనకు ఒక 20 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. మనకు మొత్తం మ్యాథమెటికల్కి సంబంధించినటువంటి క్వశ్చన్లలోకి వెళ్ళే మనకు 40 క్వశ్చన్స్ అయితే కవర్ అయితే ఉన్నాయి. అదైతే గమనించి మీరైతే ఎగ్జామినేషన్ అయితే ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్.
అలాగే క్వాలిఫై మార్క్స్ వచ్చేసి 35% అయితే మీకైతే ఎగ్జామినేషన్ మార్క్స్ బట్టి మీకైతే క్వాలిఫై మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెగెటివ్ మార్క్స్ విషయానికి వస్తే చూడొచ్చు 0.25 అయితే మీకైతే నెగెటివ్ మార్క్ అయితే ఉంది. కాబట్టి ఎగ్జామ్ రాసేటప్పుడు జాగ్రత్తగా కరెక్ట్ అయితేనే అటెంప్ట్ చేయండి ఫ్రెండ్స్. క్వశ్చన్ పేపర్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ ఆర్ ఇంగ్లీష్లో మాత్రమే కన్వర్ట్ చేయడం జరుగుతుంది. లోకల్ లాంగ్వేజ్లో అయితే ఉండదు. ఇంక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే మీ సొంత స్టేట్లలో ఉంటుంది. మనకు తెలంగాణ వాళ్ళకి వచ్చేసి హైదరాబాద్లో అయితే కన్వర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు సెంటర్స్ కింద మెన్షన్ చేయడం జరిగింది. చూడొచ్చు హైదరాబాద్ తెలంగాణకు సంబంధించినటువంటి సెంటర్స్ చూడొచ్చు. హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మము, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, నిజామాబాదు, రామగుండము, సిద్దిపేట, ఆదిలాబాదు ఈ తెలంగాణలో ఈ సెంటర్లలో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫైనల్‌గా వచ్చేసి సెలక్షన్ ప్రాసెసింగ్ విషయానికి వస్తే చూడొచ్చు. మనకు ముందుగా రిటన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటన్ ఎగ్జామినేషన్‌లో ఎవరికైతే మెరిట్‌లో మార్క్స్ వచ్చి ఉంటాయో వాళ్ళను కేవలం పర్సనల్ ఇంటర్వ్యూకి మాత్రమే కాల్ చేయడం జరుగుతుంది. పర్సనల్ ఇంటర్వ్యూ అంటే ఫ్రెండ్స్ మనకు మీ లైఫ్‌కి సంబంధించినటువంటి బేసిక్ క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది. మీరు ఎక్కడ పుట్టారు ఇలాంటి క్వెషన్స్ అయితే ఇంకా మీరు ఏ ఇయర్‌లో డిగ్రీ కంప్లీట్ చేశారు, మీ అనుభవాలు ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇలాంటి క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది. అలాగే ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇంటర్వ్యూ ప్లస్ ఎగ్జామినేషన్ 2 కలిపి అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఈ నోటిఫికేషన్ మీరు చెక్ చేసుకోవాలంటే మీరు గూగుల్‌లోకి వెళ్ళి భారతీయ ఏవియేషన్ సర్వీస్ లిమిటెడ్ అని కొట్టండి. మీకైతే అక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. అఫీషియల్ వెబ్సైట్‌లోకి వెళ్ళి నోటిఫికేషన్ అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.